భరతుడికి ఈ వ్రత దీక్షను ఇవ్వాలి. ఇలా వ్రత దీక్షను తీసుకున్న వారిలో సామర్థ్యం గలవారు వ్రత దినాన ఉపవాసము చేసి తర్వాత రోజున పాలన చేయుదురు. ఇలా జీవితాంతం కూడా ఆచరించాలి. కనీసం ఒక సంవత్సరం సరే ఆచరించాలి అని నా అభిప్రాయం. రాత్రి కూడా జాగరణ చేసి సంకీర్తన నృత్యములతో స్వామిని సేవించి తెల్లవారుగానే నవమి నాడు గర్భ ప్రతిమలను నీటిలో విసర్జించాలి. ఎవరైతే ఇలా ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో అర్చిస్తారో వారు పాప విముక్తులు అవుతారు. వారి పట్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై కుటుంబం వృద్ధిలో వస్తుంది. 7 జన్మలో మంచి ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత మోక్షము కూడా సిద్ధిస్తుంది. ధర్మరాజా, అన్ని పాపాలను తొలగించే ఈ యొక్క అనఘాష్ట వ్రతాన్ని అనన్య మనస్కులై ఎవరైతే ఆచరిస్తారో వారి కీర్తిమంతులై ఆ కార్తవీర్యార్జున వంటి వారు శ్రీగురు పలుకుచున్నాడు. వత్సా దేవుగా ఈ దత్తకథను వివరించారు. జంభాలు చేత ఓడిన దేవతలు విజయం పొందిన కథను, దత్తస్వామి యొక్క అనఘత్వాన్ని, యోగచర్యను, ఆ స్వామి అనుగ్రహం కలిగించే అనఘాష్ట వ్రత విధానాన్ని వివరించారు. వేద వ్యాస మహర్షి ప్రణితమైన భవిష్యోత్తర ప్రాణందరి దత్త పురాణంలోని అనఘాష్ట వ్రత సమాప్త. జయ గురుదేవ దత్త, జయ శ్రీ గోవింద. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన